హాయ్ అండి. వెల్కమ్ టు అనుష కిషోర్. ఈరోజు అండి మేము హెచ్‌మార్ట్ గ్రోసరీస్ అండ్ మోర్ స్టోర్‌కెళ్ళాము. ఇక్కడ అండి మేము బ్రాంజినో అనే సీ ఫిష్ తీసుకున్నామండి. ఇది ఇటాలియన్ ఫిష్ అనమాట. ఈ ఫిష్‌నండి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసి కలుపుకొని అండి వాటర్‌తో 2 టైమ్స్ వాష్ చేశాను. ఇలా వాష్ చేస్తే అండి మనకు ఫిష్‌లో ఉండే స్మెల్ అనేది పోతుంది. ఫిష్ కూడా నీట్‌గా క్లీన్ అవుతుందండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోనండి వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకోనండి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5, 6 పచ్చిమిర్చి అండి నిలువుగా కట్ చేసుకొని వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనకు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే మనకు బాగుంటుంది కర్రీ. 1 టేబుల్ స్పూన్ అండి సాల్ట్ వేసాను. కొంచెం పసుపు వేసుకోవాలండి. అలాగే అండి 1 ½ టేబుల్ స్పూన్ కారపొడి, ఇంకా మనం ఎక్కువైనా వేసుకోవచ్చు కావాలంటే. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ఇవన్నీ బాగా వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులో అండి మనము నానబెట్టుకున్న చింతపండు రసము తీసి పోసుకోవాలండి ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా కలవాలి. ఆ తర్వాత అండి ఒక పొంగు రావాలండి. ఇదిగోండి ఇలా బాయిల్ అవ్వాలన్నమాట మనకు ఆ జ్యూస్ అంతా. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము ఫిష్ పీసెస్ అనేది వేసుకోవాలి. వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోనండి పైన లిడ్ పెట్టేయాలండి. ఇది మనకు 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. తర్వాత అండి ఒక పాన్ పెట్టుకొని కొన్ని మెంతులు వేసుకోనండి ఫ్రై చేసుకొని చల్లార్చిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్‌ని అండి మనం ఫిష్ దించే ముందు వేసుకోవాలి మెంతి పౌడరు. మెంతి పౌడర్ వేసుకున్న తర్వాత అండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచి మనం దించేసుకోవాలండి. ఈ కర్రీ అండి మనం చేసుకునే రోజు కంటే కూడా అండి నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. అలాగే ఇది మనకు జొన్న రొట్టెలలో కానీ, రైస్‌లోకి, పుల్కాలలోకి, చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ కర్రీ అండి నేను చేయలేదండి. మా వారు చేశారు. చాలా బాగుందండి. టేస్ట్ చాలా బాగా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.